ఈ మాయాలో కాచాయాలు చూచినప్పుడు భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నారు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నారు. జీవమిచ్చిన యెహోవా ఉన్నారు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నారు. దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను, కన్నీరుతో పాదాలు కడిగింది, తనగులతో పాదాలు తుడిచింది. ఎంతో ప్రేమ చూపావు చేయలేని నాపైన, ఎంతో ప్రేమ చూపావు అది అందమైన వాడవు. మానవుని రూపమిస్తావు అది అందమైన వాడవు. మానవుని రూపమిస్తావు. అంటే దావీదు తన జీవితాన్ని నిర్దోషులని గురించి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. 26 కీర్తన అంతా దావీదు అంటే ఏదైతే తప్పు చేశాడో ఆ పాపాలన్నీ నేను నిర్దోషి దేవా అని ఈ కీర్తనలో చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడా నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించుము అని. అంటే తను ఏదైనా తప్పు చేయడానికి వెళ్ళే ముందు ఎక్కడికైనా చేసినా ఏం చేసినా అంటే దేవుడిని తన పరీక్షించమంటాడు. అంటే నేను తప్పు చేస్తానని చూడమంటున్నాను. హల్లెలూయా. పనికిమాలంటే ఇక్కడ ఇప్పుడు పనికిమాలంటే మనము రక్షణ పొందుకున్న తర్వాత లోకాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చాం. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి తర్వాత ఏదైతే మన పాత స్నేహితులు ఉంటారో, ఏదైతే దేవుడి కోసం అదే లోకానుసారంగా మాటలు మాట్లాడతారో వాళ్ళతో మనం ఏం చేయకూడదండి, మనం సాంగత్యం చేయకూడదు, వాళ్ళతో తిరగకూడదు. వాళ్ళు ఏం చేస్తారు, మన ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, క్రైస్తవులు అంటే చులకంగా చూస్తున్నారు. అంతే కదా, ఎక్కడికి వెళ్ళినా Everybody,
అసలు సాతాను యొక్క కుయుక్తులు ఏంటో మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం సాతానా ఎలుపు అంటాం, సైతానా అని అంటాం. ఏమండి, ఏదైనా ఎవరైనా తప్పు చేస్తే సైతానా అంటాం. సైతాను ఎవరో అసలు మనకు తెలియకుండా సైతాన్ని రోజు మనం ఏం చేస్తామంటే రోజుకి ఒకసారి 2 సార్లు అయినా దాన్ని తలుస్తాం. యేసు ప్రభుని తలచం కానీ దాన్ని తలుస్తాం. అయితే యేసు ప్రభువుకి అపవాది సాతాను శోధించడానికి ఎందుకు వచ్చాడు? నెంబర్ 1, యేసు ప్రభుని సాతాను శోధించడానికి ఎందుకు వచ్చాడు? అది సరి చేసుకోవడానికి మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. ప్రతి విషయంలో ఏదైనా సరే మేము సరి చేసుకొని అక్కడే మేము ఒప్పుకొని దాని విషయంలో ప్రార్థన చేసుకొని విడిచిపెట్టుకుంటాము. దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును తను ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్.